మర్యాద రామన్న కథలు స్టార్ట్ చేద్దాం. ముందు రామన్న పుట్టుక పెరుగుట చూద్దాం. చాలా కాలాని వరకు కూడా దంపతులిద్దరికీ పిల్లలు కలగలేదు. పిల్లల కోసం చాలా ఇదిగా ఆతృత పడ్డారు. పుణ్యక్షేత్రాలు తిరిగారు, దేవుళ్ళకు మొక్కారు, పుణ్యనదుల్లో సరిగంగా స్నానాలు చేశారు, భద్రాచలం వెళ్ళి శ్రీరాముణ్ణి వేడుకున్నారు పిల్లలు ప్రసాదించమని. తరువాత మందులు కూడా వాడారు, స్వగ్రామం వచ్చారు. కానీ మార్గమధ్యంలో వాళ్ళకి ఒక చిన్న పసిబిడ్డ ఏడుపు వినపడింది. ఏంటా అని ఆగారు. ఆగితే అక్కడ అడవిలో రావి చెట్టు క్రింద చిన్న బాలుడు ఏడుస్తూ ఉన్నాడంట. ఆ పసిబిడ్డ ఎవరి బిడ్డో తెలియలేదు, ఎవరూ లేరు అక్కడ. చుట్టూ చూశారు, అడవిలో ఎవరూ కనపడలేదు. ఓహో, రామయ్య తండ్రే మనకి ఈ బిడ్డను ప్రసాదించాడు, మనం భద్రాచలం వెళ్ళి మొక్కుకున్నాం కదా అని ఇద్దరు అనుకుని ఆ బిడ్డని ఇంటికి తీసుకెళ్లారు. రామన్నచంద్రుడు కనికరించాడని రామన్న అని పేరు పెట్టుకున్నారు. ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. ఆ బాబు చక్కగా పెరుగుతున్నాడు. తర్వాత అతనికి 7వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి గొర్రెలు ఉన్నాయన్నమాట. ఆ గొర్రెలు తీసుకుని వెళ్ళమంటే అలా పొలానికి తీసుకెళ్ళి అక్కడ వాటికి గడ్డి మేస్తూ ఉండేవాడు అనమాట. ఇతను కొంచెం అమాయకంగా ఉండేవాడు. తోటి పిల్లలందరూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఒకరోజు అతన్ని ఏడిపించాలని ఏమన్నారు వాళ్ళు ఫ్రెండ్స్, ఆకాశంలో కొంగలు వెళ్తూ ఉన్నాయి. వెళ్తూ ఉంటే చూసి, అదిగో చూడు, నీ గొర్రెల్లో కొన్ని ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతున్నాయి అనగానే ఆ రామన్న ఏమనుకున్నాడు, నిజమే కావాలి, గొర్రెలన్నీ ఎగిరిపోతున్నాయి కావాలని చెప్పి దిగండి 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 అంటూ కొంగలతోనే పరిగెత్తాడు. ఈలోగా కుర్రాళ్ళు కొంతమంది దొంగలు ఆ గొర్రెలను తోలుకుని ఎటో వెళ్ళిపోయారు. వచ్చి చూస్తే ఒక్క గొర్రె లేదు. ఇక ఆ రోజంతా దిగులుగా పొలంలోనే ఉన్నాడు. ఇంటికి వెళ్ళకపోతే తల్లి తండ్రి ఆదుర్దా పడ్డారు. ఆఖరికి వెతికితే కనిపించాడు. ఏంటి బాబు ఇక్కడ ఏడుస్తున్నావు అంటే చెప్పాడనమాట విషయం. ఇంత తెలివి తక్కువ వాడువేంట్రా నువ్వు, ఇలా అయితే నువ్వు ఎలా బ్రతుకుతావురా, నువ్వు బ్రతకడం చేత కాదా, ఎదిగే కొద్దీ తెలుసుకోవాలి అని చెప్పి కోప్పడ్డాడు. బాగా కోప్పడ్డాడు. కోప్పడేసరికి అతనికి దిగులు వచ్చింది, అంత చిన్న పిల్లోడికి కూడా. అందుకే పిల్లల్ని మనం ఏమీ అనకూడదు. వాళ్ళని ఏదన్నంటే చిన్న మనసులో బాధపడుతూ ఉంటారు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇక వెళ్ళిపోయాడు, గుడికి వెళ్ళిపోయి అక్కడ కాళికాదేవి గుడిలో కూర్చున్నాడు. నేను బ్రతకూడదు, బ్రతకడం రాదన్నాడు నాన్న, చనిపోవాలిక అనుకున్నాడు. ఏంటో చనిపోవాలంటే ఏం చెయ్యాలో తెలియదు. చిన్న కాలుకి ముళ్ళు గుచ్చుకున్నా అయ్యో అంటాము, ఎలాగా అని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే అక్కడ దేవి తల్లి ప్రత్యక్షమైంది. ఏంటి బాబు ఏడుస్తున్నావు నువ్వంటే విషయం చెప్పాడు. గొర్రెలు కనిపించట్లేదు అని. నువ్వేమీ ఆడవద్దు నాన్న, నువ్వు చక్కగా చదువుకుంటావు, బాగా మంచి ప్రయోజకుడు అవుతావు, నీ మాటలు అందరూ వింటారు, నువ్వేదంటే జరుగుతుంది, నువ్వు మంచి ప్రయోజకుడు అవుతావు నాన్న అని చక్కగా దీవించింది. దీవిస్తే ఏంటి నన్నంత ఇదిగా దీవించింది అమ్మ, మళ్ళీ కనపడలేదు ఆవిడ. నిజంగానే దేవుడే వచ్చిందా, దేవతే వచ్చిందా అనుకుని ఇక గొర్రెలు కనపట్టలేదు, ఏం చెయ్యాలని ఏడుస్తుంటే గొర్రెలు తిరిగి వచ్చాయంట. ఎక్కడో వినపడ్డది ఏడుపు, గొర్రెల యొక్క అరుపు. ఇక గొర్రెలు తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో పల్లకీలో ఒక అతను లావుగా ఉన్న అతను కూర్చున్నాడు. ఒక 8 మంది మోస్తూ ఉన్నారు పల్లకీలో. ఏంటి ఒక లావుగా ఉన్న అతను కూర్చున్నాడు, బక్క చిక్కిపోయిన వాళ్ళు ఏమన్నా ముసలివాళ్ళు మోస్తున్నారు. జాలిపడ్డాడు, పల్లకీని ఆపమన్నారు. ఎవరు నువ్వు, ఎందుకు ఆపావు అని అడిగితే ఆ లావుగా ఉన్న అతను, ఏం లేదయ్యా, ఇది ధర్మమేనా, మీరేమో పల్లకీలో కూర్చున్నారు, 8 మందితో మోయిస్తున్నారు, ఏంటి బాబు ఇలాగా అంటే, ధర్మాధరాలు నాకు తెలియదా ఏంటి, పాండిత్యంలో నన్ను ఓడిపోయారు వాళ్ళు నాతో, అందుకని ఓడిన వాళ్ళు పల్లకీలు మొయ్యాలన్నాను, మోస్తున్నారు, ఆ పని చేయాల్సిందే అంటాడు. అలాగా అంటే, పోనీ నాతో పందెం వేస్తావా, నువ్వెందుకు ఆపావు నన్ను అంటే, వేస్తాను అన్నాడు. అంత చిన్నోడు కూడా. ఎందుకన్నాడో అతనికే తెలియదు. సరే అని చెప్పి ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ చర్చలో అడిగిన దానికి ఆన్సర్స్ టకటకా చెప్పేశాడు ఇతను అడిగిన దానికి అతను చెప్పలేదనమాట. అప్పుడు పండితుడు ఓడిపోయాడు. అప్పుడు పల్లకీలోంచి దిగి, నువ్వు పల్లకీలో కూర్చో, నేను మోస్తాను అన్నాడు ఆ పెద్ద అతను. అదేంటయ్యా, తమరు పెద్దలు పండితులు, నన్ను పల్లకీలో కూర్చోబెట్టడం ఏంటి, నేను అలాంటి పని ఎప్పుడు చేయను, తెలివి తక్కువ పని అంటే, పోనీ నా నుండి నువ్వేం కోరుకుంటావు అన్నాడు ఆ పండితుడు. నాకేమీ వద్దు కానీ ఈ పల్లకీ మోస్తున్న ముసలి పండితుల్ని విడిచిపెట్టి పంపేయండి, అదే నేను కోరేది అనగానే వాళ్ళని విడిచిపెట్టేశాడు పండితుడు.
ఆ పండితులు అమితానంద భరితులైపోయారు. చిరంజీవి నాయన, నువ్వు అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడు అయ్యావు, మీ వలన రక్షించబడ్డాము. చిన్నవాడివైన నువ్వు మర్యాదస్తుడిగా ఉన్నావు అయ్యా, అందుకే నాకు మర్యాద రామన్నగా వ్యవహరిస్తానని అమ్మవారు వరం ఇచ్చింది. మర్యాద రామన్ననే పెట్టుకుంటాను పేరు అంటాడు ఆ పిల్లవాడు. సరే, మర్యాద రామన్నగా ప్రఖ్యాతి గాంచడానికి మా రక్షణ తొలి ప్రయత్నం. ఇప్పటి నుంచి మర్యాద రామన్నగా ఉంటావు బాబు అన్నారు వాళ్ళందరూ. ఇక ఆ పండితుడు కూడా, నిన్ను కలవడం ధన్యత చెందాను నాయన, నేను తప్పు తెలుసుకున్నాను అని అతని గర్వం తగ్గిపోయింది పండితుడికి కూడా. అతను కూడా ఈ బాబుని మెచ్చుకున్నాడు. ఇక మర్యాద రామన్న తృప్తిగా ఊపిరి పీల్చుకుని తన గొర్రెలతో ఇంటికి వెళ్ళిపోయాడు. అంత చిన్న పిల్లవాడికి కూడా అంత జ్ఞానం వచ్చింది, అమ్మవారి అనుగ్రహం వచ్చింది. అది అతని నమ్మకం. అమ్మవారు అలాగా అనగానే అతనిలో ఒక వాక్కు బయటకు వచ్చింది. అదే అతన్ని ప్రయోజకత్వం చేసింది. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం.